జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. వాస్తవిక సంఘటనల ఆధారంగా మదనపల్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం చంద్రప్పన్. రామ సముద్రవాసి ఈ సినిమా షూటింగ్ మొత్తం మదనపల్లి ప్రాంతంలోనే జరగడం విశేషం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ ఈ వివరాలను వెల్లడించింది. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్ సొంత సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ ఎప్సన్ కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం అందించడంతో పాటు ప్రధాన పాత్రధారిగాను నటించి సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రంలో సోనాలి హీరోయిన్ గా నటించగా సంజయ్ కృష్ణ, టెంపర్ వంశీ, అప్పాజీ, అంబరీష, భద్రం, రోపిని, రజారో, సీత, మహాలక్ష్మి, డాక్టర్ హరిప్రసాద్, మారుతి సకారం, మహిత్, తెలుగమ్మాయి, చందు, హరీష్, వీల్స్ తదితరులు 140 మందికి పైగా తారకను నటించారు. మదనపల్లిలో అనస్థీషియా డాక్టర్గా పనిచేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను రాయలసీమ బైరాగపేట రాయలసీమలో జూనియర్ కాలేజ్లో అక్కడే చదువుకున్నాను. ఎంబీబీఎస్ డిగ్రీ తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి తీసుకున్నాను. అలాగే అనస్థీషియా కూడా ఇక్కడే చేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను తిరుపతి వాసిని. ఇప్పుడు నేను మదనపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నా. గత 3 ఇయర్స్ నుంచి స్టోరీ వైపు, స్క్రీన్ ప్లే వైపు, అలాగే డైలాగ్స్, లిరిక్స్ అలా అనుకుంటూ ఒక డైరెక్షన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక మూవీ తీయడం జరిగింది. దానికోసమే నేను ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మొదటి చిత్రంగా చంద్రప్పన్ రామసముద్రవాసి అనే సినిమా తీయడం జరిగింది. ఈ చంద్రప్పన్ రామసముద్రవాసి అనేది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. మనం నిజ జీవితంలో సొసైటీలో జరుగుతున్న సమస్యల్ని బేస్ చేసుకొని ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేసుకొని సినిమా తీయడం జరిగింది. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్ నేనే ఇచ్చాను. అలాగే ఒక లీడ్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. ఈ సంస్థ నుంచి దాదాపు 300 మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మన తిరుపతి నుంచి కూడా 4 అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో దీపక్, మా ఫ్రెండ్, బర్డ్స్లో ఆర్థోపెడిషన్గా పనిచేస్తున్నాడు. అలాగే డాక్టర్ రామ్మోహన్, మీ అందరికీ తెలుసుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. సారు కొన్ని వేరే ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. అలాగే ఇంకా ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం బేసిక్గా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. సో ఇది జూలై 24న 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా సంస్థ ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇంకా కొన్ని చిత్రాలు నిర్మించి ఇంకా టాలెంటెడ్ పర్సన్స్ని అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏ విషయాన్నైనా సరే ప్రజల వరకు తీయడం నా బాధ్యత అయింది. ప్రజల వరకు చేరవేయడం అనేది పత్రికలు, పాత్రికేయుల బాధ్యత. మీరందరూ కూడా మీ అందరి సహకారంతో ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలామంది ప్రముఖ నటీనటులందరూ కూడా ఉన్నారు. వాళ్ళలో ప్రముఖంగా చెప్పాల్సింది బలగం సంజయ్ కృష్ణ. ఈ మధ్య రీసెంట్గా మీరు పెద్ద సినిమాలు చూసుంటారు. అప్పాజీ, అంబరీష ఉన్నారు, దాదాపు 200 సినిమాలు నటించారు. అలాగే డాక్టర్ భద్రం ఉన్నారు, మీకు అందరికీ తెలిసి ఉంటారు. అలాగే సీతా మహాలక్ష్మి అని, టెంపర్ వంశీ అని, రోషిని రజాక్ అని చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా లీడ్ యాక్ట్రెస్ తను సోనాలి పానిగ్రాహి చేసింది. చందు నెక్స్ట్ ఇంకో లీడ్ రోల్ ప్లే చేశారు. హరీష్ చంద్ర ఇంకో లీడ్ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరూ కూడా తోటి నటీనటులు. మీ అందరి సహకారం నాకు అవసరమైంది. మీరందరూ కూడా సహకరిస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వాసి అందరికీ నమస్కారం అండ్ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. వాసులు అందరికీ నమస్కారం, అలానే మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మా అందరికీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అండ్ సినిమా గురించి సార్ చెప్పారు, బట్ దాని వెనక చాలా ఎఫర్ట్ ఉంది, చాలా హార్డ్ వర్క్ ఉంది అండ్ చాలా టీమ్ వర్క్ కూడా ఉంది. జూలై 24th థియేటర్కి రాబోతుంది. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మూవీ చూడండి. బికాస్ లోకల్ సపోర్ట్ ఉంటేనే మాకు ఉత్సాహంగా ఉంటుంది అండ్ మీ రివ్యూస్, మీ ఒపీనియన్ మాకు చాలా అవసరం ముందుగా మూవీకి రావడానికి ఆర్ మూవీ తీయడానికి కూడా. సో ఆ సపోర్ట్ మీ అందరి నుంచి దొరుకుతుంది అని ఆశపడుతున్నాను అండ్ మీకు అలానే రిక్వెస్ట్ చేస్తున్నాను. 24th జూలై థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా మూవీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సార్. రమా సార్.
స్టోరీయే కాకపోతే సినిమా కాబట్టి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని చేంజ్ ఓవర్ కూడా ఉన్నాయి సార్. మళ్ళీ రామసముద్రం చాలా వరకు 99% మదనపల్లిని తీసామండి. 1% మాత్రం బయట అవుట్డోర్కి వెళ్ళడం. లోకల్, కంప్లీట్ లోకల్, అన్ని కూడా లోకల్. మన సెట్టింగ్స్ అట్లా ఏం పెట్టలేదు, అన్ని న్యాచురల్ లొకేషన్స్. అప్కమింగ్ మూవీస్ లో కూడా మన ఏరియా తిరుపతి, మదనపల్లి అరౌండ్ సరౌండింగ్స్ లో అంతా చేయడం జరిగింది. ఓన్లీ 1% మాత్రమే బయట వెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఇక్కడ తిరుపతి లేదంటే మదనపల్లి లేదు కాబట్టి నేను నెల్లూరుకి అట్లా వెళ్ళాను. సో ఆ విధంగా రిక్వైర్మెంట్ బట్టి బయట వెళ్ళామే తప్ప అదర్వైజ్ మొత్తం మదనపల్లి సరౌండింగ్స్ లో తీయడం జరిగింది. అప్కమింగ్ మూవీస్ కూడా మనకి లోకల్, అంటే ఐ మీన్ తిరుపతి, అనంతపూర్ ఈ విధంగానే తీయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్ని. సో తదుపరి చిత్రాలు కూడా మన ఏరియాలో చిత్రీకరించడం జరుగుతుంది. దానికన్నటికీ కూడా మీ సహకారం అయితే నాకు అవసరం. అవును, ఈ స్టోరీ కూడా గ్రామీణ ప్రాంతానికి చెందింది. రామసముద్రం అనేది మనకి ఏపీ, కర్ణాటక, తెలంగాణ బోర్డర్ లో ఉన్న మండల్. సో ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో తీసాం కాబట్టి మనం రామసముద్రవాసి అని పెట్టామన్నమాట టైటిల్. కూడా చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. మంచి మంచి సినిమా చేసామండి, మంచి ఎఫర్ట్ పెట్టాము. దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది మీ సహకారంతోనే జరగాలని కోరుకుంటున్నాను. సో నా పేరు చందు, నేను ఒక 3 మూవీస్ చేశాను. సో ఇది నా 3rd మూవీ. 24th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. తప్పకుండా థియేటర్స్లో 24th చంద్రప్పన్ రామసముద్రవాసి మూవీని చూసి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఏది ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి నమస్కారం. సో యశ్వంత్ చెప్పినట్టు తను నాకు ఎంబీబీఎస్లో క్లాస్మేట్, రూమ్మేట్ అనమాట. ఒక 3-4 సంవత్సరాల ముందు ఫోన్ చేస్తే నేను ఇట్లా సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, మన ఫీల్డ్ కాదు, మనకు అస్సలు ఏమాత్రం టచ్ లేని ఫీల్డ్, ఎందుకు రిస్క్ తీసుకుంటాం అంటే, ఇది రిస్క్ కాదు, నేను గత 2-3 సంవత్సరాలుగా నేను అన్ని ఫీల్డ్స్లో రకరకాలుగా ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ చేసి నేను దీని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. సో నేను తప్పకుండా నేను చేయాలి, చుట్టూ జరుగుతున్న ఈవెంట్స్ని వాటితో ఇన్స్పైర్ అయ్యి జనాలకి వెండితెర మీద చూపించాలి అని తను చాలా స్ట్రాంగ్గా చెప్పాడు అనమాట. సో మొదట్లో మా కొంచెం అంటే ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం అని చెప్పినా కానీ తన డెడికేషన్, తన విల్ పవర్ చూసి ఓకే గో హెడ్ అన్నట్టు అందరూ ఎంకరేజ్ చేశారనమాట. తను ఈ సినిమా కోసం చాలా చిత్తశుద్ధితో అహోరాత్రులు కష్టపడి ఒక 2 సంవత్సరాలు తన ప్రాక్టీస్ ని పక్కన సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టాడు. తన ఈ సిన్సియర్, డెడికేటెడ్, ఆనెస్ట్ ఎఫర్ట్ ని జనాలందరూ అప్రిషియేట్ చేస్తారని, అందరూ మెచ్చుకుంటారని, ఈ మూవీ తనకి చాలా సక్సెస్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చంద్రప్పన్ రామసముద్రవాసి 24వ తారీఖున శుక్రవారం రిలీజ్ కాబోతుంది థియేటర్స్లో. సో మేము సినిమాకి ఇష్టపడి కష్టపడి మొత్తం కంప్లీట్ చేసాము. సెన్సార్ అయింది, అలాగే మొత్తం పబ్లిసిటీ, ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నాము. మీ ద్వారా ఇంకొంతమంది ప్రజలకి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ఏమైనా చంద్రప్పన్ మూవీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి. ఏదైనా ఉంటాయి ప్రాబ్లమ్స్ లేకుండా మనము ఏదైనా చేయాలనుకుంటే అది దాదాపు ఇంపాసిబుల్ నాకు తెలిసినంత వరకు. సో ప్రాబ్లమ్స్ అనేది ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ కూడా నేను ఫేస్ చేశాను, వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని రిలీజ్ వరకు వచ్చేసామండి. లేదండి, నాకు తెలిసినంత వరకు ఆ గైడ్ లైన్స్ ఇంకా నేను ట్రై చేశాను, కానీ ఆ గైడ్ లైన్స్ ఇంకా మనకి అమికబుల్గా లేవు అని అనుకుంటున్నా. వాళ్ళు చెప్పే రూల్స్ అవి ఇంకా మనం దాంట్లో ఆ క్రైటీరియాలకి ఇంకా మనం ఫిట్ అవ్వలేదు. వాళ్ళు పెట్టిన గైడ్ లైన్స్లోకి ఇంకా మనం ఫిట్ అవ్వలేదు. ఒకటేనే కాదు, ఇది మూవీ లాగే ఉంటుంది. బట్ చివరాఖరికి ఒక 7 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయండి. ఇట్స్ ఏ కలెక్టివ్ ఆఫ్ 7 డిఫరెంట్ స్టోరీస్. అంటే మనకు సొసైటీలో జరిగే 7 డిఫరెంట్ స్టోరీస్ని తీసుకొని ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్లో వేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది.
చివరాకల్లో నేను స్క్రోలింగ్ రూపంలో అన్నీ వచ్చేస్తాయండి 7 కూడా. అంటే వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, దాని మనం రెక్టిఫికేషన్ ఏంటి, సొసైటీలో ఇప్పుడు ఏమున్నా ఏం జరుగుతుంది అనే విషయం మనకి చివరాకర్లో అర్థమవుతుంది.